రైటింగ్ ఎలా నేర్చుకోవాలి అంటే అమ్మ నాన్న అద్భుతంగా నేర్పిస్తారు రైటింగ్. టీచర్లు తర్వాత సపోర్ట్ చేస్తారు అంతే. ఎలాగో ప్రూవ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి పేరెంట్స్. ఏ ఇంట్లో అయితే గారాబం ఉంటుందో అక్కడ చేతిరాత సరిగా ఉండదు. అది నా రీసెర్చ్. ఎక్కడ గారాబం లేకుండా పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారో చేతిరాత బాగొస్తుంది. చిన్న బుడ్డోడు ఉంటాడు, వాడికి 3-4 ఏళ్ళు ఉంటాయి. వాడు ఏదైనా ఒక వస్తువు తీసుకోవడానికి వెళ్తే పక్కనే 2-3 ఉంటారు, డ్రైవరో అటెండెంటో కుక్కో ఎవరో నాకు తెలియదు. బాబుగారు వాడికి 4 ఏళ్ళు ఉంటాయి, ఈ 40 ఏళ్ల వ్యక్తి బాబుగారు అని వచ్చేస్తాడు అందుకోవడానికి, ఆ వస్తువు అందుకోవడానికి. వాటర్ బాటిల్ పట్టుకుంటే నేను ఓపెన్ చేస్తా బాబు, నేను ఓపెన్ చేస్తాను అమ్మగారు, దానికి 4 ఏళ్లే ఉంటాయి. వాటర్ బాటిల్ ఓపెన్ చేయడం రాకపోతే సి రాయడం ఎలా వస్తుంది? ఇలా ఓపెన్ చేస్తే ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయండి. ఇలా ఓపెన్ చేస్తే చూసారా నా చెయ్యి యాంటీ క్లాక్ వైజ్ ఎలా తిరుగుతుందో? అపసవ్య దిశలో చెయ్యి బాగా తిరిగినప్పుడు ఆ రాయడం వస్తుంది, క్యాపిటల్ లెటర్స్లో ఎస్ రాయడం బాగా వస్తుంది, అలాగే సి రాయడం బాగా వస్తుంది. ఆ బాటిల్ మూత బిగిస్తే క్యాపిటల్ బి రాయడం బాగా వస్తుంది, క్యాపిటల్ పి రాయడం బాగా వస్తుంది, తెలుగులో దీర్ఘం రాయడం బాగా వస్తుంది. అన్ని భాషలు అందులోనే ఉంటాయి. ఫైన్ మోటార్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. అది వాడికి అనుభవానికి వస్తే, ఆ చెయ్యి అలా తిరిగితే అప్పుడు చేతి రాత రాయడం చాలా బాగా వస్తుంది. అందుకని గారాబం చేయకండి.